కార్ల అద్దాలపై యాదవ్, క్షత్రియ, బ్రాహ్మిన్, గుజ్జర్, రాజ్పుత్, జాట్ అంటూ తమ కులాన్ని సగర్వంగా ప్రకటించుకోవడం ఉత్తరాదిలో ఓ ఫ్యాషన్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదేం తక్కువ కాదు. ఇలా వాహనాలపై కులం పేర్లు ప్రదర్శించడం మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నేరం. ఇలా ఎవరికి వారు తమ కులమే గొప్ప అనేలా వాహనాలపై రాతలు రాయడం వల్ల సామాజిక సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉండటమే దీనికి కారణం. బీహార్లో ఇటీవలే దీనిపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్లు, ఇతర వాహనాలపై కులం పేర్లు రాసిన స్టిక్కర్లను తీసేయాల్సిందేనని ఆదేశించారు. లేని పక్షంలో 2000 జరిమానా తప్పదని హెచ్చరించారు. స్టిక్కర్లు తీసేసేందుకు గడువు ముగియడంతో చలాన్లు కూడా రాస్తున్నారు. కేంద్ర మోటార్ వెహికల్ యాక్ట్ 1989 ప్రకారం వాహనాలపై నెంబర్ ప్లేట్లు మినహా మరే రాతలు ఉండకూడదు. మరీ ముఖ్యంగా సెక్షన్ 177 రెడ్ విత్ 179 ఆఫ్ 1 ప్రకారం కులానికి సంబంధించిన రాతలు అసలే ఉండకూడదు. గుజ్జర్ కింగ్, బ్రాహ్మణ ప్రైడ్, క్షత్రియ టైగర్ అంటూ తమ కులమే గొప్ప అనే రాతలతో సమాజంలో విద్వేషాలు చెలరేగే ప్రమాదముందని ఈ నిబంధన తీసుకువచ్చారు. దీన్ని ఉల్లంఘిస్తే 500 నుంచి 2000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇటీవల బీహార్ సర్కార్ దీనిపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేయగా అంతకుముందే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి పెద్ద సంఖ్యలో చలాన్లు విధించింది. ఆంధ్రప్రదేశ్లోనూ మేం ఫలానా అని రాసుకున్న వాహనాలు రోడ్లపై కనిపిస్తూనే ఉంటాయి. ఇది నేరమని వారికి తెలుసో తెలియదో కానీ చట్టాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత మాత్రం పోలీసులు, రవాణా శాఖ అధికారులదే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.